ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రం కాదండే, మా నిజ జీవిత ఆధారంగా చిత్రీకరించబడ్డ లఘు చిత్రం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం కోహినూర్ అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ దానికి 10 రెట్లు విలువ చేసే వజ్రాలున్న ఈ ప్రదేశంలోనే నా అన్వేషణ. ఆరు పర్వతాలు, 5 సముద్రాలు, 4 సంవత్సరాల కష్టం, నా జీవితకాల కోరిక, కనుచూపు మేరలో నిధి ఉన్న ప్రదేశం. దీనమ్మా జీవితం ఎక్కడి నుంచి వెళ్తే నిధితోనే వెళ్ళాలి. రే, ఇంకా ఎంత దూరం రా? అంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ అదేనా? ఆ వజ్రాలు కనుక మనకు దొరికితే ఇక ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు మనమేరా. మళ్ళీ ఏమైందిరా? నిధి ఉన్న ప్లేస్ అయితే ఇదే, కానీ ఆ పర్టికులర్ స్పాట్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అవునా? అయితే మరి ఇప్పుడు ఎలా? మ్యాప్లో ఉన్న కొన్ని కోడ్ సింబల్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ డైమండ్స్ ఉన్న ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి గత 6 months నుంచి నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకా అవసరం లేదు. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏమైందిరా? అన్నా, ఈ మ్యాప్ ను చూస్తుంటే అంతా ఏదో కోడ్ లాంగ్వేజ్ లో ఉన్నట్టుందన్నా. బహుశా ఆ డైమండ్స్ ఉన్న ప్లేస్ వీడికి మాత్రమే తెలుసుంటుందన్నా. టుమ్రి నా కొడక, ఆ డైమండ్స్ ఉన్న స్పాట్ ఎక్కడో చెప్పరా. వాటిని మాత్రం మీకు దక్కనివ్వనరా. చంపేసా నా కొడక, చెప్పు. అన్నా, వాడిని చంపేస్తే మన ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుందన్నా. అన్నా, ఆ డైమండ్స్ ఉన్న ప్లేస్ వీడికి మాత్రమే తెలుసు కాబట్టి వాటిని వీడే తీసుకురావాలి. తెస్తాడు. ఎలా తెస్తాడు. వీడే తెస్తాడు. ఎలా సత్య నీకేం కాదు, నీకు ఉన్నాను రా. సత్య నీకంత టైం లేదు. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలంటే 5 నిమిషాల్లో ఆ డైమండ్స్ నా చేతిలోకి రావాలి. లేకపోతే 6వ నిమిషం నుంచి నా ట్రిగర్ లో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి బాడీలోకి ఫిల్ అయిపోతాయి. రే, మీకు కావాల్సిన డైమండ్సే కదా, నేను తీసుకొస్తా. వాడిని మాత్రం ఏం చేయకండి రా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో.
రే మీకు కావాల్సిన డైమండ్ తీసుకొచ్చాను రా. వాడేం చేయదురా, వదిలేయండి రా. అరే సత్య, అరే సత్య కళ్ళు తెరువురా. రే నీకేం కాదు. అరే సత్య కళ్ళు తెరువురా. నన్ను చూడు. రేయ్, ఈ ప్రపంచంలో అత్యంత ధనికులం మనమేరా. అర్సత్య నీకేం కాదురా. నీకేం కాదు. నిన్నున్నారా? కళ్ళు తెరువురా. డైమండ్స్, మన డైమండ్స్. నేనున్నాను రా. ఇక వీడు ఏం చేస్తాడ్రా? సత్య నీకేం కాలేదు కదరా? నాకేమవుతుంది బే? నిన్నెవరో గంతో కాల్చేసినట్టు కలొచ్చిందిరా. నన్ను గన్నతో కాల్చడం కదరా, ఇలాగే డిస్టర్బ్ చేస్తే ఈ పెన్నతో పొడిచి పడదవుతా. అయినా ఎగ్జామ్ హాల్లో కూర్చొని కళ్ళకండం ఏంట్రా? ఏంటి ఎగ్జామ్ హాలా? సైలెన్స్, డోంట్ డూ నాయిసీ. రాయ్ బాగా రాయ్. దీనమ్మా జీవితం. చదివింది ఒకటి రాలేదు, కనీసం చించింది ఏదైనా వచ్చిందేమో చూద్దాం. అమ్మయ్యా, ఇంకో 10 మార్కులు క్వశ్చన్ రాస్తే పాస్ అయిపోతా. గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు ఉన్నాడు. రాయ్. అమ్మయ్యా, ఇంక నీ పాస్ అయిపోయినట్టే. నీ పాస్ అయిపోయాను రోయ్. రే మామా పాసు. రే మామా నీ పాస్ అయిపోయా. ఏంది వీడు నెత్తిగీరు కొట్టినాడు? ఏం వచ్చినట్లేదు వీడికే. సరే ఓ స్లిప్పే సాయించేద్దాం. రాసుకోరా. నీ రాయిరా. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, ఇదిగో 6th. 30 పాసు. కండెన్సర్ కెపాసిటీ. మాట వింట వద్దురా. రాసుకో నీ పోసుకోగలరు. అంతగా చెప్తున్నాడు, రాసుకోవచ్చు కదా. నేను అదే చెప్తున్నా కానీ మనం ఏంట్లేదు బై. రేయ్, ఇది ఎగ్జామ్ హాల్ అనుకున్నారా లేక సినిమా హాల్ అనుకున్నారా? కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్ పంచుకుంటున్నాడు, స్లిప్పులు పంచుకుంటున్నారు. ఎదవల్లారా? సార్ నాకేం సంబంధం లేదు సార్. అంతా వీడియో చేశారు సార్. సార్ కావాలంటే చూడండి సార్, నా ఎగ్జామ్ కూడా అయిపోయింది సార్. చేతిలో స్లిప్పులు పెట్టుకొని ఏదైనా ఎగ్జామ్ రాస్తాడు. అయినా నేను ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గా ఉన్నప్పుడు పిల్లకాయలు తలకాయలు తిప్పాలంటేనే భయపడతారు. అటువంటిది మీ ఇద్దరు స్లిప్పుల మీద స్లిప్పులు పంచుకుంటారా? అయినా ఇలా కాదురా మిమ్మల్ని. ఇక మీద డీబార్. సార్ ప్లీజ్ సార్ నన్ను డీబార్ చేయండి సార్. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నన్ను డీబార్ చేయండి సార్. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నన్ను డీబార్ చేయండి సార్. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి సార్. ప్లీజ్ సార్. ఏరా నా కొడక, నీకోసం నేనెన్నో కలలు కంటుంటే పొద్దున్నే ఎగ్జామ్ పెట్టుకొని డీబార్ అయినట్టు కలగంటావా? ఈ చేత్తో ఎంతో మంది విద్యార్థుల జీవితాలు బాగు చేశాను, కానీ నీ జీవితాన్ని బాగు చేయలేకపోతున్నాను. తల్లి లేని బిడ్డ కదా అని గారాబం చేస్తే మరీ ఇంత ఘోరంగా తయారవుతావు అనుకోలేదు. మన పక్కింటి సింధుని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఒలింపిక్స్కి వెళ్ళి సిల్వర్ మెడల్ తెచ్చింది. వాళ్ళ నాన్నలాగా నాకు ఇష్టమైన కబడ్డీ జట్లు ఎంకరేజ్ చేస్తుంటే సిల్వర్ ఏంటి గోల్డ్ మెడల్ తెచ్చావని. ఒరే, నువ్వు వెళ్ళవలసింది కబడ్డీ పోటీలకి కదరా, నిద్ర పోటీలకి. ఈసారి కాని పరీక్షల్లో పాసు కాలేదే అనుకో, కొడుకుని కూని చేసిన తండ్రి అని పేపర్లో నా ఫోటో పడుతుంది. లేదు నాన్న, ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను నాన్న. ఇదే మాట నువ్వు 5 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నా. ఏంటో ఐఏఎస్ ఐపీఎస్ లాగా టైంకి టిఫిన్లు టీలు గడుదుకుంటూ. ఫామ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కరెంట్
ఇది కూడా కళ అనుకుంటున్నావేమో. అర్థమైందిగా, నిజం. చదవరా. అలాగేనన్నా. The condenser capacity of the condenser with that which form the electrical the condenser capacity the condenser capacity that which form the electrical form that condenser capacity that is the ఏం చదువులు రేదు రమ్మని బడవా ఎవరు కనిపెట్టాడా బుక్కు పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది బయటికి వెళ్ళి మంచి మసాలా టీ దగ్గర రావాలి అమ్మయ్యా పడుకోన్నాడు జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై ఆహా ఓహో మిడ్ నైట్ లో మంచి మెలడీస్ వింటూ బాగా హుషారుగున్నావు మాదేమంది బాబు అంతా రెడ్ ఎఫ్ఎంఏ వినండి వినండి ఉల్లాసంగా వచ్చాకన్నారు అందుకని వింటున్నాం. అయినా మీరేంటి బాబు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకుని వచ్చారు? అదేం లేదురా బుక్స్ ఓపెన్ చేస్తుంటే ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి. అయితే మీకు మంచి మసాలా డేట్ కొట్టాల్సిందే. సరే ఇవ్వు. నేను మీ ఆర్జే సూర్య, మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. బయట వెదర్ చూసారని ఎంత రొమాంటిక్ గా ఉందో. ఈ రొమాంటిక్ వెదర్ లో మనం లవ్ చేసిన అమ్మాయి మన పక్కనుంటే అక్కెక్కే వేరు కదా. అండ్ సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ లవ్ లో ఉన్న వాళ్ళందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాడు. వింటూనే ఉండండి సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. స్టే ట్యూన్. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं ओए प्यार में छोड़ दिया मैं ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं. ఒరే కొంచెం కప్పులు కడగండి రా. అన్ని పనులు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. निद्रा गिद्रा आती नहीं रे कళ్ళకే जिंदगी हलालైంది రో. ఏంటి బాబు మీలో మీరు తెగ నవ్వేసుకుంటున్నారు? కృష్ణవేణి గుర్తుకొచ్చిందిరా. ఎవరు? మన కౌన్సిలర్ కాంతారావు కీపేనా? ఛీ ఛీ నా లవరు లంకలపల్లి కృష్ణవేణి. ఆ పాప ఎందుకోరా హీరో తెగ గుర్తొచ్చేస్తుంది. అబ్బే గుర్తొచ్చినప్పుడు వెళ్ళి చూడాలి బాబు. మన ఈ మధ్య మా భార్య వాళ్ళ చెల్లి గుర్తొస్తేను వెళ్ళి చూసొచ్చా. అప్పుడు కాదు నా మనసు సంతోషంగా ఉన్నది. వాణ్ణి, ఈడి పని బాగుందే కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం కావాలరా. ఓస్ అంతే కదా. అయితే ఒక దమ్మే. ఆ, ఆహా పొగ తాగినోడు దున్నపోతాయి పుట్ట అని ఎవడన్నాడు గాని నిజమే బాసు. అదేంట్రా నువ్వు పొగ తాగుతున్నా నాకు దున్నపోతులాగే కనిపిస్తున్నా? ఏయ్ ఎవడా హే నాన్న నాన్న మీరా? ఏరా నీకేమన్నా బుద్ధి ఉందిరా? చదువుకోరా అంటే ఈ సన్నాసేదతో చేరి సొల్లు కౌర్లుని సిగరెట్లునా? నిన్ను ఈసారి కాని పాస్ కాలేదు అనుకో. ఏంటి ఇదంతా కళ? అయినా కళ్ళ కదొచ్చిందేంటి? ఒకసారి కాల్ చేసే పోలా? సరే వెళ్ళి చేద్దాం. హలో హలో కృష్ణవేనే. చెప్పరా కృష్ణవేనే ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గేసి వచ్చా. ఊరమ్మని పడవా ఈ టైంలోనా? లేకపోతే రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ టైంలో ఏం చేస్తారా? చదువుకుంటున్నా. ఏంటో చెప్పు. అది బాగా గుర్తొచ్చేస్తున్నావు బంగారం. స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను రా. ఒక్కసారి నేను కలిస్తే కాన్సంట్రేషన్ పెరుగుద్దని కాల్ చేశా. ఏంటి ఈ టైంలోనా? అమ్మో ఇంట్లో అందరూ ఉన్నారా బాబు. అస్సలు కుదరదు. రే ప్లీజ్ రా బుజ్జి, రే ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. జస్ట్ ఇలా వచ్చి చూసి అలా వెళ్ళిపోతాను. నీ మీద ప్రామిస్ సీరియస్లీ. అయ్యో అర్థం చేసుకోరా బాబు. రే ప్లీజ్ రా బుజ్జి, రే ప్లీజ్ రా ప్లీజ్ రా. సర్లే ఏడవకు. వచ్చి చావు. వచ్చేస్తున్నా బుజ్జి, ఇప్పుడే వచ్చేస్తున్నా. లవ్ యూ. నేను వచ్చేసా. కృష్ణవేనే ఓ కృష్ణవేనే ఊరి కృష్ణవేనే ఓ మై ఓ రమ్మని బడవ ఏది చూడను కూడా చూడలేదా? కృష్ణవేనే ఓయ్ ఉసై వారిని ఈ చదువుకునేటప్పుడు సచిన్ వచ్చి సైక్ చేసి నాకు చూసేటట్లేదు ఇదే. ఓమై ఒకసారి చూడుమే. రమ్మని బడవా ఒకసారి దీనికి ఫోన్ చేద్దాం. వారిని ఏంది ఇది ఫోన్ కి అయితే నా తీయట్లేదే. ఓ రమ్మని బడవా
దీంతో ఎట్టయినా ఈరోజు మాట్లాడిపోవాల్సిందే. ఎట్ట కాదు కానీ ఉండు చెప్తా. రేయ్ ఎవర్రాది? అమ్మా నేను కాదు. అమ్మో అన్నయ్య. బావకి బుక్ అయినా ఇప్పుడు ఎలా? రేయ్ నువ్వా? ఇన్ని రోజులు నీ మీద నాకు డౌట్ మాత్రమే ఉండేది. ఈ రోజు కన్ఫర్మ్ అయింది. ఉండ్రా వస్తున్నా. ఉంటారా? నీకోసం వింటర్లో ఒంటరికి వచ్చింది. రేయ్ ఈ రోజు నువ్వు కానీ నాకు దొరకాలా? నీకు ఉంటుందా? వస్తున్నాడా? నన్ను పట్టుకోలేవు. రేయ్ ఆగరా. రేయ్, ఆగు. ఇదేంది ఒక దున్నపోతే వెనక ఇంకో దున్నపోతే బరికినట్టు ఉంది ఇదే. సారీ భయ్యా. పర్వాలేదు బాబు. నాన్న ఏరా నీకు సిగ్గు శరం సీము నిద్ర ఏమైనా ఉందరా? చదువుకోరా అని చెప్తే నువ్వు రోడ్ల మీద తిరిగి నన్ను రోడ్లు పాలు చేస్తున్నావు కదరా. రేయ్ చెప్తానా కొడక, నా ఇంటికి వచ్చి నా చెల్లికే లేనేస్తావా? నీకుందిరా. అమ్మో అమ్మో నీకు చదువు తప్ప అన్ని కళలు ఉన్నాయిరా. సిగ్గులేదురా నీకు అలా నవ్వడానికి? ఓ పక్క సిగరెట్లు, ఓ పక్క అమ్మాయిలు ఎలా చుట్టూరు తిరగడం. అయినా నువ్వు మాటలతో చెప్తే వినే రకం కాదురా. ఏసే బాబు వదలొద్దు, దీన్ని చెప్తున్నాను కదా. అస్సలు వదలొద్దు. కొట్టేనా? అప్పుడే ఆరైపోయిందే. అంటే ఇంతసేపు నీ కలగనన్నా? అలా జరగడానికి వీల్లేదే. అసలు నేను ఎప్పుడు పడుకున్నాను? The condenser capacity that which forms the electric signal, the condenser capacity that forms the. నేను ఎప్పుడు పడుకో ఇప్పుడు లేచానా? ఓరమ్మని పడవా చదువుకోలయ్యా. The condenser capacity that which forms the electric signal, kinetic energy that forms the condenser capacity is called condenser capacity that which forms the that is from the electric signal. ఎరా ఇంకా చదువుతానే ఉంటావా లేక ఎగ్జామ్స్ ఏమైనా రాసేది ఉందా? వెళ్తానన్నా. రెడీ అవు. Electrical circuits, that electrical circuits that which form the electrical circuits into electrical circuits that forms into the kinetic energy that will say. రే కార్తీక్, కార్తీక్ వస్తున్నాను రా. నాన్నగారు ఎగ్జామ్కి వెళ్తున్నా, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. రాసిన సబ్జెక్టులే మళ్ళీ మళ్ళీ రాయడానికి నువ్వు సిగ్గుపడుతున్నావో లేదో తెలియదు కానీ నువ్వు వెళ్ళే ప్రతిసారి నిన్ను ఆశీర్వదించడానికి మాత్రం నేను సిగ్గుపడుతున్నాను రా. ఈసారైనా పాస్ అవరా? ఖచ్చితంగా పాస్ అవుతానన్నా. నీ అయ్యా త్వరగా రాబే. నీకు తోడు ఆడు. కార్తీక్ వస్తున్నాను రా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు. ఏం చేస్తాం? రే ఏంట్రా కళ్ళు బాగా ఎర్రబడ్డాయి? రాత్రంతా బాగా కష్టపడి చదివినట్టున్నావు. నేను అలాగే అనుకున్నా, కానీ ఏదో చదవలే. ముందు పద. సరే. రేయ్ లక్ష్మణ్ గారు 70, నవీన్ గారు 20. నాడొచ్చిండు. రేయ్ కర్రా ఏమ్రా పైసలు తీసుకున్నప్పుడు కాలు పట్టుకుంటారు, కడుపు పట్టుకుంటారు. పైసలు కట్టేటప్పుడు కనబడి కూడా పోతారా? అరే అని చెప్పి పైసలు తీసుకో. కాలేజ్ ఫీజు లేదేం లేదువా? మాకున్నాయి హాస్పిటల్ ఫీజులు. ఏం రో నాతోనే చాలా లేక గుంజి కొడితే గంజిలో పడతావు కొడక. పైసలు నేను వడ్డీలో రాసుకుంటా, అసలు పైసలు ఇప్పుడు ఇస్తావు చెప్పరా? ప్లీజ్ అన్నా. ఇప్పుడు ఇస్తావు చెప్పరా? చెప్పరా? కార్తీక్ గడపని పైసలు కొట్టు పోతున్నా. 6 నెలలు పోయి మన దగ్గర పైసలు తీసుకొని వడ్డీ పైసలతో సహా వసూలు చేయాలి. జరుగు బే. ఏమైందిరా?
కళ్ళ ముందే తిరిగే క్యారెక్టర్లన్నీ కళ్ళొకొచ్చి ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఫాలో అయిపోతున్నాయి రా. పద పద పద. అరే కార్తీక్, అన్న పోతుండన్నా, త్వరగా పోనీ అన్న. అరే వాడేమో ఎక్కిరిస్తుండ్రా నన్ను. అరే ఆగరా, వాడికి వినబడతలేమో. తుక్కురేగే డ్రీములెన్ను మూత, షాకు రేపే మైండ్ కదే మేత, కౌంటు చేస్తే బ్యాక్ లాగ్స్ లెక్క, పెరిగిపోదా బుర్ర హిట్ తిక్క. బీటెక్ బాబు, బీటెక్ బాబు, అరే ఆగు, పడి 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 పడి. బీటెక్ బాబు. నడుపనా స్పీడ్గా పోనీ అన్న. అన్న చూడన్నా, ఏమ్రా వాడి సంకలకి ఇట్లా ఏమో షగ్గడాలు లేచినాయా? ఇట్లా అంటున్నాడు. అరే నా ఈ రోజు ఎట్లయినా అవులే. చూసి పెట్టకూడదన్నా. నువ్వు ఆగరా, నువ్వు లెల్లి పెట్టకరా. పోనీరా పోనీరా. పోతున్నా, ఉండు. డాడీ ఏమో షంటింగ్ మాస్టర్, సౌది చెప్పే కోటింగ్ ట్యూటర్, దిక్కుతో చని స్టేటస్ ఎర్రర్, ఎత్తి చూపే అది పెద్ద బ్లెండర్. బీటెక్ బాబు వచ్చేస్తున్నారు, వెనకే ఉన్నారు. ఏయ్ కార్తీక్, బీటెక్ బాబు, బీటెక్ బాబు. రంజుకున్న అపరంజి బొమ్మ, వాళ్ళ అన్న చిన్న సైజు దున్న, బౌండరీసే దాటుకున్న ప్రేమ, బుక్కు చేసే ఏమిటి కర్మ. బీటెక్ బాబు, బీటెక్ బాబు, బీటెక్ బాబు, బీటెక్ బాబు. అప్పుల్లో మనమేగా టాపర్, మించింది కలెక్షన్ల గ్రాస్, లెండర్ కే నామాల ఫ్యూచర్, స్కోప్ ఇచ్చి పెట్టాను టార్చర్. బీటెక్ బాబు, బీటెక్ బాబు. పోనీరా సరే పోతున్నా, ఉండు. బీటెక్ బాబు. కార్తీక్ ఎప్పుడు ఇస్తారా పైసలు? ఇప్పుడు అంటున్నావు. బీటెక్ బాబు, గుడ్డి లేదు, అస్సలు లేదు. నిన్ను వదలండ్రా రే. బీటెక్ బాబు, ఎగ్జామ్ హాల్కి పోనీ బే. బీటెక్ బాబు, చేద్దినమ్మ జీవితం. ఏంటంటే ఎండింగ్ ఏంటా అని ఎదురు చూస్తున్నారా? అయినా లవ్ స్టోరీకి అయితే ఒక ఎండింగ్ అంటూ ఉంటది. ఇది లైఫ్ స్టోరీ, అంత ఈజీగా ఎండ్ కార్డు పడదులేండి. మా బీటెక్ బాబు షార్ట్ ఫిల్మ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. బీటెక్ బాబు షార్ట్ ఫిల్మ్ అందరూ చూశారు కదా. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.